మీ లిస్ట్లో ఉంటారు కదా వీళ్ళతో వర్క్ చేయాలి. వీళ్ళిద్దరి పేరు చెప్పొద్దు ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ వర్క్ విత్ మళ్ళీ చేయొచ్చండి, కాకపోతే ఆల్రెడీ చేసేసారు కదా. ప్రకాష్ రాజ్ గారు నాకు ఫేవరెట్ యాక్టర్. ఓకే. సో ఆయనతో ఒకటి అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఎలాంటి స్టోరీ రాసుకుంటారు ప్రకాష్ రాజ్ గారితో చేయాలి అని అంటే? అంటే అనుకోలేదండి. ఓకే, అనుకుంటే కనుక అంటే హీస్ అ వర్స్టైల్ యాక్టర్, ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఆయనకి. నాకు ఏంటంటే బేసిక్గా నాకు ఎమోషన్ ఇష్టం అండి. ఏది చేసినా ఆ బీట్స్లో ఉంటే నాకు అది స్ట్రెంగ్త్ అని నేను నమ్ముకుంటా. తేజు గారు మీరు చెప్పండి. నాకు యాక్చువల్గా ఐ వాంట్ టు వర్క్ విత్ హీరో అని కాదు, ఐ వాంట్ టు వర్క్ విత్ సాయి పల్లవి మ్యామ్. లైక్ సమ్ కథ ఏదైనా ఒకటి వస్తే వేర్ ఐ కెన్ యాక్ట్ అలాంగ్ విత్ హర్ ఇన్ ద సేమ్ స్క్రీన్. ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. సాయి పల్లవి గారు హీరో వదిలేస్తారేమో అనుకున్నా. హీరో నాకు ప్రభాస్ గారు బాగా ఇష్టం. ప్రాబ్లీ ఐ వుడ్. సార్ ప్రభాస్ గారు చూడండి. అండ్ శివ మీరు? Actually many actors అండి, నవాజుద్దీన్ సిద్దికీ గారు, and maybe if I ever get the chance to share screen with Nani garu here, or yeah, maybe like Ranbir Kapoor garu. And from female actors, I think I've always enjoyed Alia Bhatt garu's performances and Sai Pallavi garu again. So yeah, బకెట్ లిస్ట్ ఉంది మీది. Tejashwini, yeah, it's anyway there. So it's okay. It's anyway happening. Yeah, no? మళ్ళీ అగైన్ అండ్ అగైన్ యూ బోత్ షుడ్ వర్క్. అది కదా ఫస్ట్ చెప్పాలి తను. అది ఎలాగో అవుతుంది, అదే అంటున్నా. అగైన్ అండ్ అగైన్ అనాలి. Again. అంటే కాదు, బకెట్ లిస్ట్ లో నేను అడిగా కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు, ఆల్రెడీ తనతో చేస్తున్నాను, మళ్ళీ చేస్తాను అని చెప్తున్నారు. మీరెందుకు అక్కడ సపోర్ట్ చేస్తారు, మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఓకే, అంటే హోప్ఫుల్లీ నిజంగానే ఫెబ్ 20th కి ఆడియన్స్ థియేటర్కి వచ్చి మంచి కంటెంట్ని చూసాము అనే ఫీల్తో బయటకు రావాలని ఐ ఆమ్ హోపింగ్ అండ్ వీఆర్ ఆల్ హోపింగ్. సో ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.